Subscribe to our channel and press the bell icon for the latest updates. భారత ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్కి ఊరట లభించింది. ఐపీఎల్ 2013లో స్పాట్ ఫిక్సింగ్కి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీశాంత్పై భారత్ క్రికెట్ నియంత్రణ మండలి జీవితకాల నిషేధం విధించగా తాజాగా ఆ నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసింది. ఫిక్సింగ్ ఉదంతంలో తన ప్రమేయం లేదని సర్వోన్నత న్యాయస్థానానికి శ్రీశాంత్ విన్నవించగా ఈ రోజు ఆ నిషేధాన్ని ఎత్తివేసిన సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అంతేకాకుండా శ్రీశాంత్ శిక్షపై 3 నెలలలోపు బీసీసీఐ పునఃసమీక్షించాలని కూడా ఆదేశించింది. 2013లో ఫిక్సింగ్ ఆరోపణలో ఢిల్లీలో శ్రీశాంత్ అరెస్ట్ అవ్వగా పోలీసులు అతన్ని ఫిక్సింగ్ ప్రమేయంపై సరైన ఆధారాలు కోర్టులో చూపలేకపోయారు. దీంతో 2015లోనే ఢిల్లీ కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించింది. కానీ బీసీసీఐ మాత్రం నిషేధాన్ని తొలగించలేదు. దీంతో శ్రీశాంత్ తన హక్కుల్ని బీసీసీఐ కాలరాస్తుందంటూ కేరళ హైకోర్టు సింగిల్ బెంచ్ని ఆశ్రయించగా ఆ నిషేధం వెంటనే ఎత్తివేయాలని 2017 ఆగస్టు 7న హైకోర్టును బీసీసీఐ ఆదేశించింది. కానీ ఆ తీర్పును సవాల్ చేస్తూ బీసీసీఐ అక్టోబర్ నెలలో కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ని ఆశ్రయించింది. దీంతో శ్రీశాంత్పై నిషేధం కొనసాగించాలని తీర్పు సవరించగా తాజాగా సుప్రీంకోర్టుని ఆశ్రయించిన శ్రీశాంత్ ఎట్టకేలకు ఊరట పొందాడు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.